స్కిల్ వర్సిటీ చైర్మన్గా ఆనంద్ మహీంద్ర, న్యూజెర్సీ ప్రవాసుల సభలో సీఎం ప్రకటన, 2-3 రోజుల బాధ్యతల స్వీకరణ, గత వారమే ఇద్దరి మధ్య చర్చలు. 15 సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ లాంటి చూస్తా ఉన్నాం కదా. కాళేశ్వరం సంగతి పక్కన పెడితే, కాగ్నిజెంట్ సంగతి పక్కన పెడితే, ఈ స్కిల్ యూనివర్సిటీకి ఆనంద్ మహీంద్ర గారి యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది మనం చూడాలి. ఇది దేశం మన వైపు చాలా పెద్ద ఎత్తున చూసేందుకు అవకాశం ఉన్నటువంటి వార్త. స్కిల్ యూనివర్సిటీ చైర్మన్గా ఆనంద్ మహీంద్ర, న్యూజెర్సీ ప్రవాసుల సభలో సీఎం ప్రకటన, 2-3 రోజుల బాధ్యతల స్వీకరణ, గత వారమే ఇద్దరి మధ్య జరిగిన చర్చలు. నేను వీళ్ళిద్దరి మధ్య మీటింగ్ అవ్వగానే నేను చెప్పిన, ఆనంద్ మహీంద్ర గారు స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్గా వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆయన గనక వస్తే కొత్త డెవలప్మెంట్లు, కొత్త అధునాతనమైనటువంటి పరిశోధనలు, తర్వాత ఆటోమొబైల్కి సంబంధించి స్పెషల్ ఫోకస్ ఉండబోతా ఉన్నది అనేటువంటిది. ఈ కల్కిలో మీరు చూసినటువంటి వెహికల్స్లో చాలా వరకు ఆనంద్ మహీంద్ర గారు ఆయన టీం స్పెషల్ ఇంట్రెస్ట్ చూపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పుతున్న యంగ్ ఇండియా తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ చైర్మన్గా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ఎంపికయ్యారు. ఆయనను చైర్మన్గా వ్యవహరించాలంటూ స్వయంగా తానే కోరగా 2-3 రోజుల్లో రిప్లై ఇస్తారని చెప్పిన ఆనంద్ మహీంద్ర చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇంకో 2-3 రోజుల్లో ఆయన బాధ్యతలు చేపట్టబోతున్నారని స్పష్టత ఇచ్చారు. అమెరికా పర్యటన సందర్భంగా న్యూజెర్సీలో ప్రవాసులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో సీఎం ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణ యువతను ప్రపంచంలోనే ఉత్తమ నైపుణ్యం కలిగిన వారిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి అంకురార్పణ జరిగిన విషయం తెలిసిందే. కాగా ఇటీవల మహీంద్ర యూనివర్సిటీ స్నాతకోత్సవం కోసం ఈ నెల 2న హైదరాబాద్కు వచ్చిన ఆనంద్ మహీంద్ర సీఎం నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ సందర్భంగా వీరి మధ్య స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై చర్చ జరిగింది. ఆ క్రమంలోనే ఆనంద్ మహీంద్రను చైర్మన్గా వ్యవహరించాలని సీఎం రిక్వెస్ట్ చేశారు. ఆ విజ్ఞప్తికి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఇక బాధ్యతలు స్వీకరించడమే తరువాయి అంటూ చూస్తా ఉన్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. విద్యార్థుల యొక్క భవితవ్యం ఏ విధంగా అయితే ఉండబోతుందా అనేటువంటిది నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. నేను 1 వీక్ క్రితం చెప్పినప్పుడు చాలామంది ఇంట్రెస్టింగ్గా అసలు ఆనంద్ మహీంద్రతో ఎప్పుడు కలిసాడు సీఎం అనేటువంటి మాటలు మాట్లాడారు. కానీ ఇవాళ ఆనంద్ మహీంద్ర గారు కనుక నిజంగా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఆయన చైర్మన్గా ఉంటే చాలా రకమైనటువంటి అద్భుతమైనటువంటి విద్యని ఆ స్కిల్ యూనివర్సిటీ ద్వారా తెలంగాణ సమాజం అందుకోబోతున్నందుకు నేనైతే నిజంగా చాలా ఆనందిస్తా ఉన్నా. ఆనంద్ మహీంద్ర లాంటి వ్యక్తి ఆయన సోషల్గా అప్డేటెడ్గా ఉంటాడు, జనాల్లో ఎప్పుడు ఉంటాడు, అండ్ దట్టు లేటెస్ట్ టెక్నాలజీస్ గురించి ఆయన ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు, అండ్ యువత ఏ విధంగా అడుగులు ముందుకు వేయాలనేటువంటి విషయంలో కూడా మాట్లాడుతూ ఉంటాడు. సో అలా చేయడం అనేటువంటిది ఆయన కనుక నిజంగా చైర్మన్గా వస్తే స్కిల్ యూనివర్సిటీకి అండ్ తెలంగాణలో స్థాపించబోతున్నటువంటి ఈ స్కిల్ యూనివర్సిటీకి ఆయన చైర్మన్గా వస్తే దేశవ్యాప్తంగా మన స్టేట్ యొక్క పేరు నిజంగా మారుమోగిపోతుంది. అండ్ ఆయన సేవలు పూర్తిగా ప్రభుత్వం కనుక వాడుకోగలిగితే నిజంగా తెలంగాణ విద్యార్థుల యొక్క భవితవ్యం కూడా చాలా ముందుకు పోతుంది అనేటువంటిది వాస్తవం.